నా విజన్ ఏంటంటే ఒకసారి అంటే నైట్ పండుకున్నాం కదా, పండుకుంటే ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి మీద నేను, యాష్కదేవ్ సిస్టర్ అండ్ పద్మజ మేము ముగ్గురం కలిసి ఉన్నాము. ఆమె యాష్కదేవ్ సిస్టర్ ఏమో ఒక బిగ్ రాక్ పట్టుకొని దాని మీద కూర్చుంది. దాని మీద ఎడ్ల బండి మీద పెట్టి, దాని తగ్గి పద్మజ ఏమో ఆ రాక్లో హాఫ్ రాక్ పెట్టి దాని మీద కూర్చుంది. నేనేమో సింగిల్గా ఉన్నా. ఇంకా మా ముందర మాథ్యూ సార్ ఏమో సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతుండు. ఇంకా మా ఇద్దరు మధ్యలో ఏమో మా చెల్ల, మా తమ్ముడు సుప్రజ, కిరణ్ కలిసి ఉన్నారు. వాళ్ళే మధ్యలో రన్నింగ్ చేస్తారు. ఇంకా మేము అట్నే వెళ్తుంటే సార్ సడన్గా లెఫ్ట్ సైడ్ తిరిగి, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అనేది ఉంది సార్, ఆ రోడ్ సైడ్ తిరగంగానే ఇంకా సార్ అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఇంకా మా చెల్ల వాళ్ళు మేము కలిసి అక్కడికి వెళ్ళాం. ఆ రోడ్ కాడికి వెళ్ళి ఇంకా అటు అన్నీయంగానే ఆ సార్ కనిపించలేడు. ఇంకా అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి అనమాట, నార్మల్ బిల్డింగ్స్ మన దగ్గర ఉన్నట్టు. సో అక్కడ బిల్డింగ్స్ ఉంటే ఇంకా మాకు మ్యాసా కనిపిస్తలే. గల్లీకి ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా వెళ్ళడానికి, ఆ గల్లీకి అయితే ఉండగానే ఇంకా మేము చూసి ఇంకా నాకు అర్థం కాలేదు, ఏంది ఇది ఇట్లా ఉంది, మ్యాథ్స్ సార్ ఎక్కడికి పోయినా అనేసి బిషప్ సార్ ఎక్కడ పోయినా మస్తు ఎత్తుకుతున్నాం, కనిపిస్తలేదు ఎందుకో. మళ్ళీ మేము వచ్చిన కాడికి వెనక్కి చూస్తే ఆ స్టెప్ కాడ ఒక ఆవు ఉండే, అంటే హాఫ్ బాడీ పైన హాఫ్ బాడీ కింద అట్లా పడిపోయిండే, మస్తు అగ్లీగా మొత్తం వీక్ అయిపోయి బోన్స్ కనిపిస్తున్నట్టు మస్తు గలీజ్ అయిపోయింది. అది అయిపోతే ఇంకా మేము దాన్ని చూసి ఏంది ఇది ఇట్లుంది అనేసి ఫస్ట్ మ్యాథ్స్ అని ఎతకాలా తినేయాలని చెప్పి అట్లా చూసినాము. మ్యాథ్స్ కనిపిస్తలే అనేసి ఇంకా మేము ఏం చేసినాము, నేను ప్రేయర్ చేస్తుంటే నన్ను చూసి పద్మజ, సుప్రజ కూడా వచ్చి ఇంకా వాళ్ళని చూసి యాష్కదేవ్ సిస్టర్ అండ్ మా తమ్ముడు కూడా వాళ్ళు వచ్చి మేము ఇంకా దానికి ప్రేయర్ చేస్తుంటే అద్భుతంగా ఏం జరిగిందంటే, అది ఇట్లా చనిపోయే స్టేజ్ ఉండేది సడన్గా లేచింది. అది లేచి మేము వచ్చిన వేకి ట్రీస్ ఉండే, అంటే రోడ్డుకి పక్క ట్రీస్ ఉంటాయి కదా, ఇంకా చనిపోయేదాన్ని లేచి అట్లా పోతుంది. నేనైతే చూసి ఫుల్ షాక్ అయిపోయి ఇంకా ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకా సరే అనేసి ఇంకా దెట్టి వెళ్తుందని చూసి మళ్ళీ సరే అని ఇంకా సార్ని ఎత్తుకుదామని వెనక్కి తిరగగానే మళ్ళీ ఇప్పుడు అది ఉన్న ప్లేస్లో ఎవరున్నారంటే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి కూడా సేమ్ అదే సిచ్యువేషన్, అట్లానే పడిపోయి ఆయన అంకుల్ తీరుంటాడు కొంచెం లావుగా, అయితే ఆయన కూడా అట్లనే చాలా అగ్లీగా అయిపోయి మొత్తం గలీజ్ అయిపోయి ఆయన కూడా చనిపోయే స్టేజ్లో ఉండగానే ఇంకా మేము ఆయన చూసాం, పడిపోయిండు, లేవలేకపోతుండు, ఇంకా ఎవ్వరు గుట్టలేరు అక్కడ. మేము చూసి ఇంకా నేను ఆయన లేపుదామని పోతే ఆయన అట్నే పడిపోయి లేసలే. ఇంకా మేము ప్రేయర్ చేస్తున్నాం, ఆవును ఎట్లయితే దేవుడు స్వస్థపరిచినా దీన్ని కూడా స్వస్థపరచాలని ఇంకా మేము ప్రేయర్ చేస్తుంటే సడన్గా ఆయన లేచి కూర్చోగానే మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయి ఇంకా నేను అట్నే ప్రేయర్ చేస్తుంటే మా చెల్లెమో వచ్చి ఆయనకు ఒక వర్స్ ఇస్తుంది, చదవండి అంకుల్ అని చెప్పి ఆయనకు వర్స్ ఇస్తుంటే నాకు మా చెల్లె వర్స్ ఇస్తుంది అని చెప్పి ఇంకా అట్నే ప్రేయర్స్ నాకు ఒక వర్స్ వచ్చింది, ఫిలిపియన్స్ 4:13 ఆయనకి అనేసి వచ్చింది. ఫిలిపియన్స్ 4:13 నా ప్రభా అని చెప్పి సరే అని ఇచ్చేయంగానే ఇంకా అప్పుడే బిషప్ సార్ ఆ బిల్డింగ్ వెనకాల అప్పటిదాకా ఉండే మాకు కనిపించకుండా మళ్ళీ ఇట్లా వచ్చి ఇంకా మమ్మల్ని నాకు ఎందుకు పైకి చూడ అనిపించగా సరే ఆ మ్యాథ్స్ సార్ వెళ్ళిన రోడ్ సైడ్ చూడంగానే మ్యాథ్స్ సార్ బయట ఉండి ఇట్లా నుంచొని ఉండగానే ఇంకా నేను చూసిన సార్ చూసి షాక్ అవ్వగానే సారు ఇట్లా వన్ సైడ్ ఇట్లా క్లాప్ కొట్టి ఇట్లా అంటే లేసి వెళ్ళిపో అన్నట్టు చెప్పంగానే ఆయన మేము ఇచ్చిన బైబుల్ పక్క పెట్టి లేచిండు, ఇంకా వెళ్తుంటే ఆ హ్యాపీలో ఏం చేయాలో అర్థం కాక ఫుల్ ఏడుపు వచ్చేస్తుంటే సార్ అన్నారు కదా, ఆ రోజు నేను చెప్పిన ఒకసారి మీకు గుర్తుందా అంటే గుర్తుంది సార్ అంటే ఏం చెప్పిన చెప్పండి అన్నారు. చెప్పంగానే ఆ రోజు చెప్పారు కదా సార్, మీరు హాలిడేస్కి ముందట మీరు ఇంటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు చెప్తారు, మీ ఫ్యామిలీస్ అలా హెల్త్ ఇష్యూస్ ఉంటే స్వస్థపరుస్తారు వాళ్ళకి అనేసి మీరు కొన్ని చెప్పారు సార్ అంటే అవును చెప్పిన కదా. ఇప్పుడు అక్కడ పిల్లలందరూ విశ్వసించారో దాన్ని రిసీవ్ చేసుకురో లేదు నాకు తెలియదు, కానీ మీరైతే రిసీవ్ చేసుకురు, మీరు స్వస్థపరిచిరు అనగానే ఇంకా దాన్ని ఫుల్ హ్యాపీతో నేను దాన్ని రిసీవ్ చేసుకొని ఇంకా అట్లా నాకు ఆ విజన్ వచ్చింది. నా టెస్ట్ మనీ ఏంటంటే నిన్న మొత్తం నాకు బాడీ పెయిన్స్ ఉండి కొంచెం ఇట్లా వంగటి ఇంకా కూడా రాకపోతుంటే మొత్తం సిక్కుగా ఉండే బాడీ అంతా ఎట్లా అయిపోయిండే. మా డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు అంత మస్తు నీరసం అయిపోయి నడవడానికి వచ్చేది కాదు. నిన్న మొత్తం మస్తు డల్గా ఉండి కొంచెం ఇంకా సరే కొన్ని వర్క్స్ చేసుకుని ఇంకొచ్చిన ప్రేలకు కూడా వచ్చేంత ఒప్పుగా కుట్టలేదు, అంత సిక్ అయిపోయి ఇంకా కూర్చుంటే ఇంకా ప్రేయర్ చేసుకున్నా ప్రభా అని చెప్పి ఇంకా ప్రేయర్ చేసుకుంటుంటే సడన్గా నాకు అనిపిస్తుంది ఇంకా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఏం కాదు నాకు అని చెప్పి ఇంకా అట్నే ప్రేయర్ చేసుకున్నా. ఇంకా మ్యాథ్స్ కొన్ని మెసేజ్ చెప్పిండు, శోధనలు వస్తాయి, శోధన చేయించాలి అది ఇది అని చెప్పంగానే
ఇంకా నేను దాన్ని పట్టుకొని ఇంకా అట్నే ప్రేయర్ చేసుకున్నా. ఇవాళ ఈ మార్నింగే నాకు స్వస్థ వచ్చేసింది. మార్నింగ్కి వెళ్ళి ఫుల్ యాక్టివ్ ఉన్నా. నిన్న ఎట్లున్నానో ఇవాళ అంతకన్నా డబల్ యాక్టివ్ అయిపోయినా. నిన్న డల్ ఉన్నా, ఇవాళ మొత్తం ఫుల్ ఖుషి ఉన్నా. రాబడి దానికి వందనాలు. ఓకే, మనం టెస్టిమనీ, డ్రీమ్స్, విజన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనము పొందుకోవాలా, చాలా ఇంపార్టెంట్ అది. అందుకే టెస్టిమనీకి చాలా ఫోకస్, అటెన్షన్ ఇచ్చి వినాలా, విని చేయాల. చనిపోయేటోళ్ళను లేపడము చాలా ఈజీ. ఇది ఇట్లా కొట్టినాయి కదా, ఎంతమంది కొడతారు ఇట్లా? దానికంటే ఈజీ. కానీ ఎందుకు మనం ప్రేయర్ చేస్తే చచ్చిపోతురు, బతుకుతలేరు? అంటే బాగా అవుతుర్రా మనం ప్రేయర్ చేస్తే? అవుతుండ్రు. చనిపోయే వాళ్ళను లేపాలా అని అంటే ఫస్ట్ మీ మీద ఫోకస్ ఉంటుంది, మీ మీద ఫుల్ స్ట్రాంగ్ అటాక్. మరణం ఎవరికి చెందింది? సాతానుడు నీకు ఇచ్చేస్తాడు ఈజీగా. వాని దగ్గర పోయి వాని నోట్లోకి వెళ్ళి గుంజాల, బయటికి గుంజాలని అంటే ఈజీగా ఇచ్చేస్తాడు వాడు. ఇప్పుడే వస్తున్నాను నేను, ఆ కుక్కలు భయ కొట్లాడుకుంటున్నాయి. అన్నం పెట్టింది అక్క, ఇట్లా కొట్టుకుంటున్నాయి. అవి కొట్టుకుంటున్నాయి కాదు, కరిసేస్తున్నాయి ఒక్కొక్కటి కుక్కలు. అవి అన్నం కోసం కరుస్తున్నాయి. ఇప్పుడు సైతాన్ నోట్లోకి వెళ్ళి వాడు చంపేస్తాడు. చంపి చల్ మేరా అని తీసుకుంటాడు. నువ్వు పోయి చల్ నికాల్ మై లేతు అంటే ఈజీ అయిపోతుందా? ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే నువ్వు ప్రార్థనలో, టంగ్స్లో ఎప్పుడైతే స్ట్రాంగ్గా, వాక్యంలో స్ట్రాంగ్గా, ఆరాధనలో స్ట్రాంగ్గా, శోధనను జయించి, టెంప్టేషన్, శోధన అంటే లవ్ లెటర్ జయించుడు కాదు, బాయ్స్ గర్ల్స్ చూసుకోకుండా కాదు. చాలా శోధనలు ఉంటాయి. ఒక శోధన అయిపోయినాక నెక్స్ట్ శోధన, నెక్స్ట్ శోధన అయిపోయినాక నెక్స్ట్ శోధన. ఎంతమంది తినంగానే నిద్ర వస్తుంది? శోధన జయించాల. అర్థమైందా? రాత్రిలో దేవుడు లేపుతాడు, నువ్వు తినంగానే వండుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రిలో లేపిండి అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మోస్ట్లీ మీ ఆత్మీయ తండ్రి స్వరం ద్వారా మాట్లాడతాడు. దేవుని స్వరం ద్వారా మాట్లాడిన అనుకో, నువ్వు లేవవు, చచ్చిపోతావు. ఎందుకంటే దేవుని రియల్ స్వరం ఎవరికి తెలియదు. దేవుని రియల్ స్వరము ఎవరు తెలియదు. మోషే అడిగిండు, ప్రభువా నిన్ను చూడాలా అని అంటే, అరే వద్దురా బాబు, నువ్వు బతకవురా అంటే, లేదు నేను చూస్తా అంటాడు. చూస్తా అంటేనే దేవుడు ఏం చేసిండు? నన్ను చూస్తే ఎవడు ఇంతవరకు బతకలేదు, నేనేం చేస్తా, ఒక రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళ మధ్యలో ఇట్లా 2 రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ మధ్యలో దాచుకో, నువ్వు చూడలేవు నన్ను, నువ్వు చూస్తే భస్మం అయిపోతావు, బూర్ది కూడా కనపడదు. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ని డివైడ్ చేయాలని అంటే ఎంత ఫోర్స్ కావాలి దానికి? ఎంత ఫోర్స్ కావాలా? ఒక డేక్ష ఇట్లా పెద్ద డేక్ష ఇట్లా పెట్టుకొని, ఇట్లా పెద్ద డేక్ష పెట్టుకొని దాన్ని డివైడ్ చేయాలా అని అంటే చెయ్యొచ్చు. ఎట్లా చేస్తాము? ఒక పెద్ద గాలి రావాలా, పెద్ద గాలి ఎంత ఫోర్స్గా రావాలంటే ఆ గాలికి ఇట్లా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి మళ్ళీ నీళ్ళని ఎగిరిపోయి బయట పడిపోవద్దు. మళ్ళీ డేక్షలు ఉంటే పడిపోతాయి అవి. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి, ఆ సముద్రం అక్కడ నిలబడ్డది, ఈ సముద్రం ఇటే నిలబడ్డది, గోడలాగా నిలబడిపోయింది. గోడ అయిపోయింది. గోడ ఆడికెళ్ళి చేపలు రావాలంటే కూడా గోడకు గుద్దుకుంటున్నాయి, చేపలు రాలేవు. అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి, అక్కడ చేపలు అక్కడ, ఇక్కడ దొంగలు ఇక్కడే, ఎక్కడ దొంగలు గప్ చూప్ అట అయిపోయింది కదా. అట్లా ఆ సముద్రంలో ఈ సముద్రం రోడ్లా,
అక్కడ చేపలు అక్కడనే, ఇక్కడ చేపలు ఇక్కడనే. ఎంత ఫోర్స్ ఉండాలా ఆ నీళ్లు డివైడ్ కావాలంటే? సైంటిస్టులు ప్రయోగం చేసిండ్రు. ఎంత ఉండాలని అంటే కొన్ని మిలియన్ల స్పీడ్, కిలోమీటర్స్ స్పీడ్ గాలి ఉండాలంట. మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ స్పీడ్ గాలి ఉంటే అట్లా అవుతుందంట. ప్లస్ ఇది ఎట్లా ఆగిందో ఎవరికి తెలియదు. ఆ స్పీడ్, ఓన్లీ స్పీడ్. నీళ్లు డివైడ్ కావాలా, సముద్రం డివైడ్ కావాలంటే సముద్రం ఎంత లోతుంటుంది, ఎంత ఫోర్స్ ఎయిర్ కావాలా ఆ డివైడ్ కావాలంటే. ఓన్లీ ఒక 5 feet నీళ్ళు ఉంటేనే మస్తు ఫోర్స్ కావాలి. కొన్ని వేల కిలోమీటర్లు, వేలు ఒక 2,000-3,000 feet లోపలున్న సముద్రము డివైడ్ కావాలనంటే అంత ఫోర్స్ కావాలా. ఇప్పుడు మొన్న సైక్లోన్ వచ్చింది, సునామీ వచ్చింది, నీళ్ళ వరదలు, వర్షాకాలంలో వరదలు వస్తాయి కదా, ఇట్లా మొత్తం ఇట్లా సైక్లోన్ అంటారు దాన్ని, భారీ తుఫాన్ అంటారు కదా. ఆ భారీ తుఫాన్లో ఏమవుతుంది, అమెరికాలో అసలు మన ఇండియాలో అంత తుఫాన్ రాదు, అమెరికాలో వస్తుంది తుఫాన్. ఆ తుఫాన్ వచ్చిందని అంటే తుఫాన్లో ఏముంటుంది, గాలి ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళి ఇట్లా సముద్రం గాలి తీసుకొని వస్తుంది, నీళ్లు తీసుకొని వస్తుంది, వర్షం పడుతూ ఉంటుంది. ఆ గాలితోని పెద్ద మా ఇల్లు ఉంది కదా, అట్లాంటి ఇండ్లు లేచిపోతాయి, ఇట్లా లేచిపోయి కిలోమీటర్ ఆ గుట్ట మీద పోయి పడతాయి. ఆ గాలి ఎక్కడ తక్కువ అయిపోతుందో అక్కడ పోయి ఆ ఇల్లు పడిపోతుంది. కొన్ని 100,000 ఇండ్లు అమెరికాలో అట్లా ఇట్లా రూట్స్ ఫౌండేషన్తో లేచి వెళ్ళిపోయినాయి. దాంట్లో మనుషులు, సామాన్లు, కార్లు ఏమున్నాయో. కార్లు అయితే ఇట్లా బొమ్మ కార్లు ఉంటాయి చూడు, అట్లా ఎగురుకుంటూ పడి. కరెంట్ పోల్స్, అది ఓన్లీ తుఫాన్కే 300 kilometers స్పీడ్లో గాలి వస్తుంది. 300 kilometers స్పీడ్లో గాలి వచ్చినప్పుడు ఆ సైక్లోన్ వస్తుంది, సుడిగాలి అయిపోతుంది. అది ఇట్లా తిరిగి దాని లోపల మీరు పోయిరే కథం, ఇక ఎత్తి ఫినిష్, ఇక బతకలేరు ఎవరు. అంత తుఫాన్ డ్యామేజ్ చేస్తే ఎర్ర సముద్రంకి ఎంత ఫోర్స్ ఉండాలా డివైడ్ కానికి. అంత పెద్ద దేవుడు ఆయన వస్తే అంత గాలి వస్తుంది. చాలామంది ఏమంటారు, నాకు చల్లగా అయిపోయింది, ఇట్లా గాలి వచ్చింది, ఇట్లా గాలి అయిపోయింది, ఎండాకాలంలో చలి పెడుతుంది. చాలామందికి నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వచ్చినప్పుడు కొంచెం గింత వస్తేనే ఇట్లా వణుకుతుంటాం. ఆమె ఎవరు మొన్న వణుకుతుండే చూడు, ఎవరు ఆమె వణుకుతుండే, ఇక్కడ కూర్చొని ఉండే, చేతులు కాళ్ళన్నీ ఇట్లా చల్లికి ఇట్లా అయిపోయినాయి, ఇట్లా తట్టుకోలేవు నువ్వు. దేవుడు అంత వస్తే ఆమె అడిగింది, దేవా రా, నన్ను తాకు, నన్ను ముట్టు, నన్ను మార్చు అని ఆమె ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటుంది. గింతనే వచ్చిండు దేవుడు ఆమెలా, గింతనే వస్తే ఆమె చేతులు కాళ్ళన్నీ ఇట్లా అయిపోయినాయి. తీసుకుపోయి వేడి నీళ్ళలో ముంచండి అని చెప్పిన ఆమెకు. గంట సేపు గింత చలికి గంట సేపు ఆమె కాళ్ళు ఆడ కిచెన్లో వేడి నీళ్ళు పెట్టి బకెట్లో కాళ్ళు పెట్టినాం, చేతులు పెట్టినాం. ఒక 1 hour ఆ చేతులు కాళ్ళు పెడితే అప్పుడు మెల్లగా ఆమెకు సెట్ అయింది. దేవుడి గింత గాలి వస్తేనే గట్లా అయిపోతే ఆ ఎర్ర సముద్రం డివైడ్ చేయడానికి ఎంత గాలి ఉంటుంది. దేవుడు ఇట్లా అనాయింటింగ్ ఇట్లా రాగానే ఇట్లా వణికిపోతూ ఉంటారు అందరు. చాలామంది వణుకుడు అయింది, మీకు అయిందా లేదా? కొంతమంది ఇట్లా వణికిపోయిండు. కానీ నేనేమో ఇట్లా దూడుచుకుంటున్నా, ఇట్లా దూడుచుకుంటున్నా, చెమట వస్తుంది నాకు. వాళ్ళేమో ఇట్లా దేవుని శక్తి, దేవుని పవరు అట్లా ఉంటుంది. దేవుడు అంత పెద్ద గొప్ప దేవుడు, దైవజనుడు మోసేని చూడాలంటే కూడా వద్దురా బాబు, నువ్వు శరీరంలో ఉన్నావు, శరీరం తట్టుకోదు.
నిన్ను గాలితో చంపేయచ్చు తెలుసా? మీకు గాలితో మిమ్మల్ని చంపేయచ్చు తెలుసా? ఫోర్స్ గాలి వదిలిపెట్టినామంటే నీ బాడీ కట్ అయిపోతుంది. ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ గాలి వచ్చిందనుకో, ఆ గాలిలను నోరు తెరిచినావు అనుకో కట్ అయిపోతుంది నోరు. ఎందుకంటే అంత గాలి ఇట్లా పోతుంది. 500 కిలోమీటర్స్ గాలి అంటే మామూలా? నువ్వు బస్సులో పోతుంటేనే 50-60 కిలోమీటర్స్కే నీ నోరు తెలిసే అవుతుందా లేదా? ఇంకా ఎక్కువ గాలి కొడితే ఏమవుతుంది? నీ నోరు చీలిపోతుంది, నీ బాడీ చీలిపోతుంది. నీళ్ళు అంత ఫోర్స్లు వస్తే, గాలి అంత ఫోర్స్లు వస్తే, నీళ్ళతోనూ కూడా నీళ్ళు చాలా ఫోర్స్ కొట్టినావనుకో కట్ అయిపోతుంది బాడీ. కత్తే అవసరం లేదు కట్ చేయనీకే. నీళ్ళు, గాలి, కొన్ని వాషింగ్ సర్వీస్ సెంటర్లలో గాలి ఉంటుంది. ఆ గాలి ఇట్లా టెంపరేచర్ ఇట్లా చేస్తారు. చేసి ఎంత గాలి ఉంది అంతనే పెడతారు. ఎక్కువ గాలి పెట్టినాం అనుకో ఫట్ అయిపోతుంది. ఆ మోషే, ప్రభువా నిన్ను చూడాలా ప్రభువా, నువ్వు ఇంత గ్రేట్ గాడ్ ప్రభువా, ఎంత హ్యాపీగా ఉన్నా నేను 40 రోజులు అన్నం కూడా తింటలేను ప్రభువా, నీళ్ళు కూడా తాగుతలేను, ఏం లేదు, ఫుల్ ఉన్నా నేను. అస్సలు నీ సన్నిధిలో ఎంత సంతోషం ఉందంటే ప్రభువా, అన్నం వద్దు, నీళ్ళు వద్దు, నా భార్య కింద 1,00,000 మంది 2 మిలియన్ పీపుల్ ఫేమస్ అయిపోయినా నేను, నాకు అది కూడా వద్దు. రాజకీయ నాయకుడు ఏం కావాలి? ఆయనకు మనుషులు కావాలి. రాజకీయ నాయకుడు మనుషులు అన్నా నువ్వు గ్రేట్ అన్నా, గ్రేట్ అనగానే నమస్తే, నమస్తే అక్క, నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య అని నమస్తే పెడతారు. మోషే అది కూడా వద్దు నాకు. నీ సన్నిధిలో ఆనందము, సంతోషము, సమాధానము. కింద పోతే వాళ్ళతో లొల్లి, పంచాయత్, పని చేయరా అంటే చేయడాడు. బంగారం తీసుకొని ఏం చేసిండు? దుడ చేసిర్రు. వాడు పోయి ఇట్లా పాలిటిక్స్ చేస్తున్నాడు, వీడు వాని మీద చెప్తున్నాడు, వాడు వీని మీద చెప్తున్నాడు. అదే పని చేయరా అంటే జ్వరం వచ్చింది సార్. అరే మంచిగానే ఉన్నావు కదరా అంటే జ్వరం వచ్చింది, కాలు నొస్తుంది, కడుపు నొస్తుంది. ఈ పరేషాన్లు ఎందుకు సార్? నేను నీతోనే ఉంటా, ఒక్కసారి నిన్ను చూస్తా. దేవుడు అన్నాడు, నన్ను చూస్తే ఫినిష్. గింతనే చూపిస్తా నీకు, గింత నా వెనక భాగం చూపిస్తా, ముంగడ భాగం చూపిస్తే ఫినిష్ అయిపోతావు. అందుకే నా వెనక భాగము నువ్వు గీడున్నప్పుడు, నా వెనక భాగము అంత దూరం పోయినాక చూడు, దానికన్నా ముందు చూడలేవు. నువ్వు చూస్తే ఫినిష్. సో ఏం చేసిండు మోషే? ఓకే ప్రభా అన్నాడు. అనగానే ఇక పోయి ఆ 2 రాళ్ళ మధ్యలో దాచుకున్నాడు. ఫుల్ దాచుకోగానే అన్నది. భయపడరా? మోషేకి ఇది చేసుకోవాలని కాదు, అన్ని అర్థం కాలే. ప్రభువా నువ్వేనా? ఇన్ని రోజులకి ఇంత శబ్దం రాలే ప్రభువా, 40 రోజులు. రాళ్ళు ఇట్లా, చెట్లు పట్ 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 నిరిగిపోతున్న గుట్ట మీద. ఆ రాయి లేచి నడబడుతుంది. ఏమవుతుందిరా అని ఇక దగ్గర ఇట్లా అమ్మా నైనా ఏమవుతుంది. రాళ్ళు ఇట్లా, ఆ రాళ్ళు క్యాండిల్ లెక్క ఇట్లా మెల్ట్ అయిపోతున్నాయి రాళ్ళు. దుమ్ము అస్సలు ఇట్లా దుమ్ము మొత్తం కింద మట్టి అంతా మీద భూమి అయిపోయినట్టు దుమ్ము మొత్తం మీద. దేవుని ఫైర్, దేవుని శక్తి, దేవుని సన్నిధి, రాళ్ళు క్యాండిల్ లెక్క మెల్ట్ అయిపోతున్నాయి అంటే భూమి ఉంటుందా? చూసుకో. మొత్తం సౌండ్, గడగడ బడబడ, చెట్లు పాట్ చాట్ పాట్ చాట్. మొన్న వర్షం వస్తే ఎంత పెద్ద, నిన్న కూడా ఒక గాలి వచ్చింది, పెద్ద గాలి వచ్చింది నిన్న. అంతా వస్తే మోషే భయపడిపోయింది. అబ్బా ఎందుకు అడిగినారా పోయి, నేను చూడాలా, నేను బతుకుతానా లేదా, దేవుడే నాయనా లేకపోతే ఇంకా దేవుని కంటే ఇంకా పెద్ద ఎవరైనా వచ్చిర్రా అని మోషేనే
పరిశాన్ అయిపోయి ఏ రాయి వచ్చి నన్ను దాకేస్తుందా, నా గుండు వలిగిపోతుందా, ఏమైపోతుందా అని మోషే అదొక హారర్ ఎక్స్పీరియన్స్. మొత్తం దేవుడు రాగానే కంప్లీట్గా ఏం కనిపిస్తా అంటే దుమ్ము ధూళి అంతా ఎట్లా ఉంటుంది, ఏం కనిపిస్తలేదు. ఫైనలీ దేవుని స్వరము కూడా వినాలనంటే ఈ సౌండ్లా, ఈ భయంలా వినలేం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, భయపడతా ఉన్నారు, చింతలో ఉన్నారు, దేవుని స్వరం వినపడదు. అప్పుడు దయ్యం స్వరం వినిపిస్తుంది, క్లియర్గా వినిపిస్తుంది దయ్యం స్వరం. బాధల, చింతల, డిస్కరేజ్మెంట్ల, డిప్రెషన్లో ఉన్నప్పుడు క్లియర్గా సైతాన్ యొక్క స్వరం వినిపిస్తుంది. అది దేవుని స్వరం లెక్కనే ఉంటుంది అది, ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. అవేంటి? శరీర క్రియలు అవి. డిప్రెషన్, అప్రెషన్, వరి, చింత, ట్రబుల్, ఫియర్, అది శరీరంకి చెందినటువంటి గుణగణాలు. అది ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఇంటవు స్వరం, సాతాన్ స్వరం ఉంటుంది అది. అందుకే దేవుడు అంటాడు డోంట్ వరీ అంటాడు. డిప్రెషన్, ఫియర్, డోంట్ ఫియర్ ఎన్నిసార్లు ఉంది బైబిల్లో. నువ్వు చదివినప్పుడల్లా డూ నాట్ ఫియర్ అంటది. ఒక దైవజుడు అన్నాడు, నేనైతే లెక్క పెట్టలేదు, 366 days బైబిల్లో ఫియర్ నాట్ అని ఉందంట. ఎన్ని రోజులు? ఎందుకు 366? దేవుడు లీప్ ఇయర్ వస్తుందని కూడా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇయర్లో 365 days ఉంటాయి. లీప్ ఇయర్కి ఒక రోజు ఎక్కువ ఉంటుంది, 366 ఉంటుంది. దేవుడు 366 times ఫియర్ నాట్ అని చెప్పిండంట. అంటే రోజుకి ఒకసారి ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్ అని రోజు చెప్పుకుంటా ఉన్నాడంట. సో ఎప్పుడైతే ఈ గుణగణాలు ఉంటాయో గుర్తుపెట్టుకోండి, నా దేవుని స్వరం వినిపిస్తలేదు, నాకు ఎందుకు ఇట్లా వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది కానీ మా ఫ్రెండ్ అంటుండు అది రాంగ్ అని అంటుండు, అది దేవుని స్వరం కాదు అంటుండు, కానీ నాకు క్లియర్గా వినిపిస్తుంది కదా, వినపడుతుంది. నువ్వు డిప్రెషన్లో, అప్రెషన్లో, బాధగా, సారో, వరి, ట్రబుల్, హేట్రెడ్, ఫియర్, లస్ట్, అడల్టరీ, యాంగర్, ఈ శరీర క్రియలు ఏవేవైతే ఒకటన్న దాంట్లో ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు మోషేతోని ఆ భయంతో దేవుని స్వరం కూడా వినిపించిందో లేదో మోషేకి. దేవుడు దూరం వెళ్ళిపోయాక అప్పుడు దేవుని బ్యాక్ చూసిండు. ఆ బ్యాక్ ఎట్లా ఉంది కూడా తెలియదు, బైబిల్లో రాయలే. సింపుల్గా దేవుడు వెళ్ళిపోతుంటే నేను చూసినా అని అన్నాడు. దేవుడితో మాట్లాడలేదు, ఎందుకంటే అంత సౌండ్. అసలు దేవుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? బైబిల్ ఏమంటుంది తెలుసా? సముద్రాలు, వేవ్స్, అలలు, ఆ సౌండ్ ఎట్లుంటుంది? దానికంటే అసలు పెద్ద పెద్ద సముద్రం భయం వస్తుంది, భయం అవుతుంది. అట్లా మోషేకి దేవుడు వచ్చిండా లేదా కూడా తెలియలే. అంత సౌండ్లా లాస్ట్కి ఫైనల్ ఎవరు వెళ్ళిపోతురు అని అంటే అయిపోయి దేవా దేవా రా రా అంటే వస్తాడా? అసలు దేవుడు చూడొద్దే అన్నాడు. కాబట్టి మనము డెడ్ రైజింగ్ చాలా ఈజీ, కానీ ఫస్ట్ డెడ్ రైజింగ్కి మనం డెడ్ కావాలా? ఎవరు సార్? మనం చచ్చిపోతే డెడ్ ఎట్లా వేస్తారు సార్? మనల్ని ఎవరు లేపుతారు? ఆ డెడ్ రైజింగ్ కాదు. ఏ డెడ్ రైజింగు? శరీర క్రియలకు డెడ్ కావాలా. ఎప్పుడైతే నువ్వు శరీర క్రియలకు డెడ్ అయిపోతావో అప్పుడు ఈ డెడ్ బాడీస్ లేస్తాయి, ఈజీగా లేస్తాయి డెడ్ బాడీస్. అందరు లేపిరు, చేయి లేపిరు, నేను డెడ్ రైజ్ చేస్తా, నేను డెడ్ రైజ్ చేస్తా, డెడ్ రైజ్ చేస్తా అంటే
ఇప్పటి నుంచి చాలా ఈజీ అది. కానీ హార్డ్ ఏంటంటే శరీర కార్యాలను చంపుకోవడం చాలా హార్డ్. అవి చచ్చిపోవాలా మన జీవితంలో. పొద్దుగాల లేచి నువ్వు ఎవరి కోసం వెయిటింగ్గా చూస్తుంటావు? దేవుడి కోసం చూస్తావా, లేదంటే ఇంకొకరి కోసం ఎవరినన్నా చూస్తావా? ఎప్పుడు పోవాలా, నేను ఎప్పుడు మా ఫ్రెండ్ని కలవాలా, మా ఫ్రెండ్ లేకపోతే నేను బతకలేను, మా ఫ్రెండు మేము ఇద్దరం ఒకటే ప్లేట్లో తింటాం, అంత ఫ్రెండ్షిప్. అవి చచ్చిపోవాలా. దేవుడు లేకుండా నేను బతకలేను అని కాడికి రావాలా.